రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధమైంది. నియోజకవర్గంలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా అధికారులు పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్ల కొరకు అధికారులతో సమీక్ష నిర్వహించామని కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు, కట్టుదిట్టమైన భద్రతతో పోలీసులు కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. చేవెళ్ల పార్లమెంట్లోని చేవెళ్ల, షేర్లింగంపల్లి, తాండూరు, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్, మహేశ్వరం ఈ 7 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలియజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ గౌతమిశాలి, సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డిలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సత్యసాయి జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను హిందూపురం సమీపంలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే లేపాక్షి సమక్షంలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాకు సంబంధించి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అనంతపురం ప్రతినిధి రసూల్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనంతపురం జిల్లా, అదేవిధంగానే సత్యసాయి జిల్లాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇప్పటికే అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, అదేవిధంగానే ఎస్పీ గౌతమిశాలి ఇక సత్యసాయి జిల్లాకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను హిందూపురం లో బిట్స్ కళాశాలలోను, అదేవిధంగానే లేపాక్షి వద్ద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించేటువంటి కౌంటింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ వద్ద ఉన్నాము. ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా 8 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారు. అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఇప్పటికే ప్రకటించారు. చూస్తున్నాం మొత్తం కౌంటింగ్ కేంద్రం వద్ద అష్టదిగ్బంధనం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేవలం కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి. అదేవిధంగానే అభ్యర్థులు, అదేవిధంగానే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే ఎన్నికల నిబంధనలకు అనుసరించి వాళ్ళందరూ కూడా వివరించాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. మొత్తం అనంతపురం జేఎన్టీయూలో 8 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంతో పాటు అదేవిధంగానే సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ 8 నియోజకవర్గాలు, రాప్తాడు ఇక్కడ ఈ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. చూస్తాం ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగానే బారికేడ్లను కూడా నియమించారు. ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ కౌంటింగ్ ఉంటుంది అనేటువంటి విధంగా బోర్డులను కూడా నిర్మించాడు. ఇక అబ్జర్వర్లు కూడా ఇక్కడికి వచ్చారనేటువంటి విధంగా కూడా కలెక్టర్ ఇప్పటికే చెప్పారు. మొత్తం పైన సత్యసాయి అనంతపురం జిల్లాల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి అనేటువంటి విధంగా చెప్పవచ్చు. రసూల్ 6 టీవీ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి.